హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో వెస్ట్రన్ టాయిలెట్స్ ఎక్కువైనాయి. అందరూ అవే వాడుతున్నారు. ఎవరు ఇల్లు కట్టించినా అన్నీ ట్రిపుల్ బెడ్రూమ్ కట్టించారనుకో, ట్రిపుల్ బెడ్రూమ్ మూడులో వెస్ట్రన్ టాయిలెట్సే. ఇండియన్ టాయిలెట్స్ ఎవ్వరు కట్టిస్తలేరు. అంటే పక్కింటి పుల్లకూర టేస్ట్ అన్నట్టు ఫారిన్ వాళ్ళ కల్చర్ మన వాళ్ళు అలవాటు చేసుకొని అలా కట్టిస్తూ ఆ, మన మార్నింగ్ నిత్యకృత్యాలు చేసుకుంటారు కదా, అవి వాళ్ళ స్టైల్లో అలవాటు చేసుకున్నారు. ఎలా అంటే వెస్ట్రన్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు అది కంఫర్ట్గా ఉంటుంది. ఆ సీటు, కమోడ్, దాని మీద కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుతూ పేపర్ పట్టుకొని, కొందరు పేపర్, కొందరు సెల్ ఫోన్ ఎంజాయ్ చేస్తూ మినిమం 7 minutes టాయిలెట్కి వెళ్ళాలి అంతే. మనం వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని వెంటనే హ్యాండ్ వాష్ అవి చేసుకొని రావాలి. ఈ వెస్ట్రన్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు మినిమం 20 minutes, హాఫ్ అన్ అవర్. ఎందుకంటే ఇంకా ఉరుకులు పరుగుల మీద ఉంటుంది జీవనశైలి. బయటికి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిందంటే ఇంకా ఫోన్ మీద ధ్యాస ఉండదు. స్నానం చేసి బట్టలు మార్చుకోవడము, బాక్స్ పెట్టుకోవడము, తర్వాత ఇంకా టైం చూసుకోవడము, ఎన్నింటికో బస్సు అంటే బస్సు, లేకుంటే ర్యాపిడో బుక్ చేసుకుంటారు, లేదా వాళ్ళ వెహికల్, సొంత వెహికల్ ఉంటే డ్రైవర్ని పిలుచుకోవడం, ఇలా ఉరుకులు పరుగుల మీద ఉంటుంది అన్నమాట. తీరా ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో కూడా బిజీ బిజీ. వాళ్ళకు లంచ్ టైంలో ఒక 10 minutes ఉంటుంది జాబ్ హోల్డర్స్కి. అయితే బిజినెస్ పర్సన్ కూడా అంత ఉండదు, ఎక్కువ టైం ఉండదు. వాళ్ళకు కూడా ఒక హాఫ్ అన్ అవర్, 1 hour మినిమం ఒకవేళ ఉంటే అట్లా ఉంటుంది. ఎక్కువ శాతం మొబైల్ వాడుతూ టైం వేస్ట్ చేసేది మన కామన్ ఉమెన్స్, మామూలు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళే. ఇంకా హై లెవెల్లో పోవాలి, హై క్లాస్గా తిరగాలి అని ఇష్టపడేది వాళ్ళే. డబ్బున్నోళ్ళు, రిచ్ ఫ్యామిలీ, ప్రొఫెషనల్స్ అట్లా వాళ్ళు అట్లా ఆలోచించరు. ఎంతసేపునా కూడా వాళ్ళ బిజినెస్ పరంగా ఆలోచిస్తూ, ఇంకా వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తూ అట్లా ఉంటారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే పోటీ పడుతుంటారు. వాళ్ళు కట్టుకున్న చీర, వాళ్ళు కట్టుకున్న నగలు, ఇంకా జెంట్స్ అయితే వేరే వాళ్ళు వాడే కారు, వేరే వాళ్ళు వాడే 2 వీలర్, అట్లా వాళ్ళు పోటీ పడుతుంటారు. ఎట్లా కొనాలి, ఎట్లా ముందుకు ఈ కారు ఎంత అవుతుంది, ఎట్లా కొనాలి, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు కదా. అట్లా అవి ఆలోచిస్తూ మన మన నిత్యకృత్యాలలో చేసే ఆ మిస్టేక్స్ కొన్ని వాళ్ళు గ్రహించలేకపోతారు. వాష్రూమ్ వెళ్ళినప్పుడు 20 minutes, హాఫ్ అన్ అవర్ అక్కడే టైం వాళ్ళు స్పెండ్ చేస్తారు, మొబైల్ చూస్తారు, ప్లస్ చాటింగ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ ఒక 7 minutes, 10 minutesలో అయిపోవాల్సింది 20 minutes ఎక్స్ట్రా తీసుకుంటే ఆ మినిట్స్ వాళ్ళకు హెల్త్ పరంగా చాలా నష్టపోతారు. ఎట్లా అంటే అదే వాష్రూమ్ కమోడ్ మీద కూర్చున్నారనుకో, దాని మీద ఈ 2 థైస్ రిలాక్స్ అయినప్పుడు లోపల లోపల ఉన్న యూరినరీ అది ఉంటుంది కదా, బ్లాడర్, అది ఎక్కువసేపు కూర్చుంటే బయటికి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే కొందరు మోషన్
కాన్స్టిపేషన్ వాళ్ళు ఉంటారు, మోషన్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ప్రెషర్ చేసి మోషన్ బయటికి పంపించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు లోపల ఉన్న ఫైల్స్ బయటికి రావడానికి, వాటికి సులువుగా బయటికి రావడానికి వీళ్ళు ఇచ్చే ప్రెషర్ వల్ల అవి బయటకు వస్తాయి. మనం తినే ఆహారం లిక్విడ్తో కలిసి ఉండాలి. ఎట్లా? పప్పుచారు, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, మిరియాల చారు, అట్లా ఫ్రై, అట్లా ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం టమాటాలు అవి వేసి అట్లా కూరగాయలు అట్లాంటివి ఫ్రై చేసుకోవాలి. మరీ లిక్విడ్గా ఫ్రై కాకుండా అది చేసుకోవాలి. ఇవైతే కామన్గా పప్పుచారు, రసము ఇలాంటి కూరగాయలు, ఆకుకూరలు డైలీ ఉండాలి. ఫ్రై అంటే కొంచెం టమాటా వేసి కొంచెం నూనె తక్కువ వేసి అలాంటివి చేయించుకొని తినాలి. అంతేగాని ఫ్రై అంటే ఇంత నూనె వేసి, ఆ వేపుడు కూడా ఫ్రై ఒక పీస్కి ఒక పీస్ అతుక్కోకుండా, ఆలు ఫ్రై అనుకో ఇంకా అతుక్కోకుండా, ఇంకా వేరే వేరే ఏ కూరగాయలైనా ఫ్రై చేస్తే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా అట్లా నూనె ఎక్కువ వేసి అట్లా చేస్తారు. అట్లా చేసుకోకండి. అది కూడా టమాటాతో కలిపి ఫ్రై లాగా చేసుకొని నంచుకోవచ్చు, తినవచ్చు అన్నమాట. ఎక్కువ శాతం ఫ్రైస్ తినకుండా, ఆలు ఫ్రైలు అట్లాంటివి తినకుండా, చిప్స్ అట్లాంటివి తినకుండా, బయట ఏదేదో సమోసాలు అట్లాంటి బయట ఫుడ్ను అవాయిడ్ చేయండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇంకోటి టైం టు టైం మెయింటైన్ చేయాలి ఫుడ్. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి అంత అంత అంటే మనం బటర్ మిల్క్ అట్లా తాగేటప్పుడు గ్లాస్ ఎంత ఉంటుంది, ఆ గ్లాస్ మందం, ఆ గ్లాస్ క్వాంటిటీ ఉన్నంత వాటర్ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి తాగండి. అంటే ఎవ్రీడే మినిమం ఒక 3-4 లీటర్స్ తాగడానికి ప్రయత్నించండి. డాక్టర్స్ చెప్తారు మినిమం 5 లీటర్స్ తాగాలి ఎవ్రీడే అని చెప్తారు. కానీ అంత కాకపోయినా 3-4 లీటర్స్ అయినా మినిమం తాగితే మన బాడీ అబ్జర్వ్ చేసి, వాటర్ కంటెంట్ అబ్జర్వ్ చేసి డ్రై స్కిన్ రాకుండా, డయేరియా రాకుండా, డీహైడ్రేషన్ రాకుండా, మనం అంటే ఎంత వయసు వచ్చినా యవ్వనంగా కనిపిస్తాం. ఎందుకంటే ఫుడ్ మెయింటెనెన్స్ బాగుంటే హెల్తీగా కనిపిస్తాము, యవ్వనంగా కనిపిస్తాము, ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా ఫస్ట్ టాపిక్ ఏంటి అదే టాయిలెట్కి వెళ్ళి చాలాసేపు ఎక్కువసేపు కూర్చుంటే అట్లా దాని నుంచి మనం కాన్స్టిపేషన్ రాకుండా ఉండడాన్ని ఫుడ్ గురించి అటు వెళ్ళాం కదా, అటు నుంచి మళ్ళీ మొదటికి వస్తున్నాం. మనకు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ తొందరగా వాళ్ళకు పైల్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా అలాంటి ఫుడ్ తీసుకోమని చెప్పాను. ఇంకోటి వెస్ట్రన్ టాయిలెట్స్ మామూలుగా ఏదో ఓల్డ్ ఏజ్ వాళ్ళు, మరి వాళ్ళు కింది కూర్చొని, ఓల్డ్ ఏజ్ అంటే అబౌవ్ 60-65 అబౌవ్ వాళ్ళకు చాలా మంచిది వెస్ట్రన్ టాయిలెట్స్. తర్వాత ఏదైనా యాక్సిడెంటల్గా ఏవైనా ఆర్గన్స్, కాళ్ళు అట్లా హెల్త్ పరంగా బాగలేక హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అవసరం వెస్ట్రన్ టాయిలెట్స్. వాళ్ళు వాడితే మంచిది. వాళ్ళు కూడా ఎక్కువసేపు వెస్ట్రన్ టాయిలెట్ అని కమోడ్ మీద కూర్చొని ఎక్కువసేపు వాళ్ళని కూడా కూర్చోబెట్టకూడదు. మినిమం 7-10 మినిట్స్ అంతే. తర్వాత బయటికి రమ్మని చెప్పాలి. తర్వాత మనం కమోడ్ మీద కూర్చున్నప్పుడు వెస్ట్రన్ టాయిలెట్లో అది ఫ్లష్ ఉంటుంది కదా, అది రైట్ సైడ్తో ఫ్లష్ చేస్తూ ఉండాలి అప్పుడు. తర్వాత లాస్ట్ ఎండింగ్ తర్వాత కమోడ్ అది టాప్ ఉంటుంది కదా, అది బంద్ చేసిన తర్వాత ఫ్లష్ కొట్టాలి.
ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే యంగ్స్టర్స్ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్కు అలవాటు పడిపోయిండ్రు. అది మంచిది కాదు. చాలామంది ఆ వెస్ట్రన్ టాయిలెట్స్కి వెళ్తేనే మోషన్ వస్తుంది అంత అడక్ట్ అయిపోయిండ్రు. అట్లా చేయకండి, అది మానుకోండి. ఎందుకంటే మన ఇండియన్ టాయిలెట్స్ చాలా మంచిది. ఎందుకంటే ఈ ఈ సీట్ ఉంది కదా, కంప్లీట్గా ఈ థైస్ మీద ప్రెస్సింగ్ ఉంటుంది. అప్పుడు మన కొలాన్లో ఉండే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇబ్బంది ఉండదు, ఫైల్స్ వచ్చే అవకాశం ఉండదు. తర్వాత ఫోన్ పట్టుకోవడానికి అవకాశం ఉండదు, మంచిది. పేపర్ చూసుకుంటూ టాయిలెట్ చేస్తుంటే కొంతమంది వాష్రూమ్ ఇలాంటి అవకాశం ఉండదు. అలాంటి అవకాశాలన్నీ పోగొట్టుకుంటే మనం దగ్గరికి రానియకుండా బ్యాడ్ హ్యాబిట్స్ అంతా వాళ్ళు నెగిటివ్ అలవాట్లు అవన్నీ. పాజిటివ్గా మంచి అలవాట్లు ఉండాలంటే మన ఇండియన్ టాయిలెట్సే మంచిది. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా హెల్తీగా ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్ ఖచ్చితంగా వెస్ట్రన్ టాయిలెట్ మానేసి మన ఇండియన్ టాయిలెట్స్ని ప్రిఫర్ చేయండి, హెల్తీగా ఉంటారు. ఎట్లా హెల్తీ అంటే కాన్స్టిపేషన్ ఉండదు, టైం సేవ్ అవుతుంది, ప్లస్ మనకు ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్టీరియా మనకు అటాచ్ కాకుండా ఉంటుంది. ఇట్లా అనమాట మంచిది. చెడు అంటే ఇంకా వాటికి ఆపోజిట్. ప్లేస్ కూడా తక్కువ ప్లేస్ తీసుకుంటుంది. దయచేసి యంగ్స్టర్స్ హెల్తీ వాళ్ళు వెస్ట్రన్ టాయిలెట్స్ అవాయిడ్ చేసి మన ఇండియన్ టాయిలెట్స్కి అలవాటు పడండి, ఆరోగ్యానికి మంచిది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.